బబుల్ లోపలే ఒక మెన్ అనేది తన లైఫ్‌ని లీడ్ చేయగలుగుతారా లేదా అని ఈ మూవీ స్టార్ట్ అవుతుంది. ఈ మూవీ 2001లో తీశారు. అలాగే ఒక చిన్న అబ్బాయి పుట్టుకతోనే ఇమ్యూనిటీ లోపంతో పుడతారు. అలా ఒక చిన్న జర్మ్ కూడా అతన్ని అటాక్ చేస్తే చనిపోయేంత స్టేజ్‌లో ఉంటారు. అయితే 4 ఇయర్స్ ఉన్నప్పుడు ఆ బాబుని ఒక బబుల్ లోపల తీసుకొని ఇంటికైతే వచ్చేస్తుంటారు. వాళ్ళ ఇంట్లో సెటప్ కూడా ఆ బబుల్ లోపలనే చాలా సేఫ్‌గా అలాగే హైజీన్‌గా ఒక కంటైనర్ అనేది ఫిక్స్ చేసి పెడతారు. అదే కంటైనర్‌లో హ్యాండ్స్ గ్లౌజెస్ అన్నీ కనెక్ట్ అయ్యి ఉంటుంది. దాని ద్వారానే వాళ్ళ మమ్మీ కూడా హీరోకి అన్నీ కూడా అలాగే హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆ కంటైనర్‌కి హోమ్ పక్కన ఉన్న పిల్లలు వచ్చి బాబుని బుల్లి చేస్తూ ఉంటే వాళ్ళ మమ్మీ వాళ్ళందరినీ తరిమేసి హీరోకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆ కంటైనర్‌కి కనెక్ట్ అయి ఉన్న ట్యూబ్ నుండి తన ఫుడ్‌ని కూడా హైజీన్‌గా పంపించి ఉంటుంది. అలాగే హీరో అలా ఆ బబుల్‌లోనే జెమిన్ పెద్దవాడు కూడా అయిపోయి ఉంటాడు. తన ఎంగేజ్ కూడా వచ్చి ఉంటుంది. అదే టైంలో వాళ్ళ హోమ్ పక్కన ఒక ఫ్యామిలీ అనేది రెంట్‌కి వచ్చి ఉంటారు. అప్పుడే ఆ అమ్మాయిని మన జెమిన్ ఫస్ట్ టైమ్‌గా చూస్తారు. ఆ విండోలో నుండే చూసి లవ్ చేస్తూ ఉంటాడు. అలా ఒకరోజు ఉన్నప్పుడు జెమిన్ పక్క ఇంట్లో ఉన్న ఫ్రెండ్స్ అందరూ హీరోయిన్‌కి జెమిన్ గురించి బ్యాడ్‌గా చెప్తూ ఉంటారు. కానీ ఆ హీరోయిన్ అస్సలు వినకుండా వాళ్ళ జెమిన్ వాళ్ళ హోమ్‌కి వెళ్ళి చూడాలి అనుకుంటుంది. అలానే తను వాళ్ళ హోమ్‌కి వస్తుంది. వాళ్ళ డాడీ వెల్కమ్ చేసి హోమ్లోకి పిలుస్తాడు. అప్పుడు తను హోమ్లోనే ఒక కంటైనర్ అనేది పైకి కనెక్ట్ అయి ఉండడం చూస్తుంది. అలా దాన్ని చూస్తూ ఫాలో అవుతూ అలా పై ఫ్లోర్ వరకు వెళ్తుంది. ఆ కంటైనర్ అనేది మన జెమిన్ యొక్క బబుల్కి కనెక్ట్ అయి ఉండడం చూసి ఫస్ట్ హీరోయిన్ షాక్ అవుతుంది. ఆ తర్వాత వాళ్ళు పరిచయం చేసుకున్నప్పుడు జెమిన్ నాకు ఎలక్ట్రికల్ గిటార్ బాగా ప్లే చేయడం వచ్చు అంటుంది. అప్పుడు హీరోయిన్ కూడా నాకు నేర్పించు అని రోజు వస్తుంది. అలా వాళ్ళిద్దరు కూడా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు. వాళ్ళు ఎక్కువ టైం వాళ్ళిద్దరూ ఇంట్లోనే స్పెండ్ చేస్తూ ఉంటారు. ఇలా గడిచిపోతూ ఉన్నప్పుడే న్యూ ఇయర్ పార్టీ కూడా వస్తుంది. అలాగే హీరోయిన్ మన హీరోకి ఒక గిఫ్ట్ చేసి ఉంటుంది. ఎందుకంటే తను లేని టైంలో ఆ గిఫ్ట్ అనేది తనకి కంపెనీ ఇస్తుందని. అలాగే న్యూ ఇయర్ పార్టీకి అందరూ బయట ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రెండ్కి కంపెనీ లేదని చెప్పేసి కొన్ని వైన్ బాటిల్స్ తీసుకొని వస్తుంది బబుల్లోకి. కానీ ఆ కంటైనర్ లోపటికి రాకుండానే తను హ్యాంగప్ అయిపోయి పడుకుండిపోతుంది. ఆ తర్వాత కొన్ని డేస్కి హీరోయిన్కి గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉంటుంది. అలాగే వాళ్ళ కాలేజీలోనే ఒక స్టూపిడ్ అతను బాయ్ ఫ్రెండ్గా కూడా సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఆ బాయ్ ఫ్రెండ్ని మనం మ్యాకస్ అని పిలుస్తాం. అతను వెళ్తూ ఉన్నప్పుడు ఆ బబుల్కి అనేది ఒక చిన్న డ్యామేజ్ అయితే చేసి ఉంటాడు. అలాగే వాళ్ళు బయటకి వెళ్ళి మాట్లాడుకోవడం అదంతా కూడా హీరో మన విండోల నుండి అంతా చూసి వినేసి ఉంటాడు. అప్పుడు హీరో అనేది చాలా బాధపడుతూ అలా వెళ్ళిపోయి రూమ్లోనే ఉంటాడు. వాళ్ళ మమ్మీని అడుగుతూ ఉంటే వాళ్ళ మమ్మీ చెప్తూ ఉంటుంది, నువ్వు ఎవరిని లవ్ చేయదు, ఏ అమ్మాయి కూడా బబుల్ లోపల స్టక్ అయిపోయి ఉన్న అబ్బాయిని లవ్ చేయదు, కానీ నువ్వు అలాంటి హోప్స్ ఏం పెట్టుకోకుండా నువ్వు జాగ్రత్తగా ఉండు అని వాళ్ళ మమ్మీ అడ్వైసెస్ ఇస్తూ ఉంటుంది. ఆ తర్వాత హీరో కూడా ఇంకా బాధపడుతూ ఉంటాడు. ఒకరోజు హీరోయిన్ కూడా హీరో దగ్గరికి వచ్చి, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా, నువ్వు చెప్పు, నీకు నా బాయ్ ఫ్రెండ్ కరెక్ట్ అనిపిస్తున్నాడా నేను పెళ్లి చేసుకోవడానికి అని అంటుంది. అప్పుడు హీరో సైలెంట్గా ఉంటాడు. అప్పుడే తను ఇలా చెప్తుంది, నేను నెక్స్ట్ సాటర్డే ఐగ్రో ఫాల్స్ దగ్గర మేము వెడ్డింగ్ చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నామని చెప్పేసి వెళ్తుంది. అప్పుడే అదే టైంలో హీరో తను ఇచ్చిన గిఫ్ట్ని రిటర్న్ చేసేస్తారు. అయినా కూడా హీరోయిన్ అప్పుడు ఇంకో గిఫ్ట్ హీరోకి ఇచ్చి ఉంటుంది. అదేంటి అని తను కాసేపు అయ్యాక ఓపెన్ చేస్తే అందులో హీరోయిన్ హీరోకి ప్రపోజ్ చేసి ఉంటుంది. ఆ విషయం చూసాక ఇంకా హీరో తనకంటూ ఒక బబుల్ని క్రియేట్ చేసుకొని తను బయటకి వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు. అలా ఒక కంటైనర్ లోపల ఇంకో బబుల్ని క్రియేట్ చేసుకొని ఎలాంటి జంప్స్ తనని అటాక్ చేయకుండా ఉండేలా ఒక షూట్ని రెడీ చేసుకొని వెళ్తాడు. అదేంట్రా అంటే తను వెళ్తూ ఉన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఆ డోర్ నుండి బయటకు రావడానికి చాలా కష్టపడి ఉంటాడు. ఆ తర్వాత చాలా ఇయర్స్ తర్వాత అలా బయటకి వచ్చి చూడడంతో ఫస్ట్ టైం అలా చూడడంతో చాలా ఎక్సైట్ అయిపోయి అలా నడుస్తూ పరిగెత్తుతూ ఉంటాడు. అలా ఒక బస్ స్టాప్కి వస్తాడు. వచ్చి అయోగ్రఫల్ సిటీకి వెళ్ళడానికి టికెట్ ఇవ్వండి అని అంటాడు. కానీ అప్పుడు $200 అవుతుంది అని చెప్తాడు. ఆ బస్సు విన్న తర్వాత మన హీరో దగ్గర అంత మనీ ఉండడం లేదు కాబట్టి అలా ఒక బస్కి ఎదురుగా వెళ్తాడు. అలా యాక్సెప్ట్ చేసామనుకొని వాళ్ళు మ్యూజిషియన్స్ అందరూ కూడా వాళ్ళ బస్లో హీరోని తీసుకొని వెళ్తారు. అదేంట్రా అంటే ఆ బస్లో ఉన్న వాళ్ళందరూ కూడా మ్యూజిక్స్ ప్లే చేస్తూ ఉంటారన్నమాట.
అక్కడే వాళ్ళ మమ్మీ తన రూమ్లోకి వచ్చి చూస్తే హీరో ఉండకపోవడం వల్ల భయపడి ఇంకా అంతా వెతుకుతూ ఉంటుంది. అలా హీరో ఆ బస్లో ఉన్న వాళ్ళతో అందరితో ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. ఏంట్రా అంటే వాళ్ళందరూ ఒక స్టోరీని చూస్తున్నాం, అక్కడికి వెళ్తున్నామని చెప్తారు. ఇంకా హీరోని అక్కడ బయట వదిలేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ ఎడారిలో హీరోని ఒక బర్డ్ అనేది అటాక్ చేస్తూ ఉంటుంది. ఇంకా బర్డ్ నుండి తప్పించుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాడు. వీళ్ళ మమ్మీ దగ్గరలో ఉన్న బస్ స్టాప్కి వచ్చి ఈ అబ్బాయిని ఎక్కడైనా చూసారా అంటే అతను ఇప్పుడే చెప్తాడు ఇలా వైపుకి వెళ్ళారు అని చెప్పేసి. హీరో ఆ ఎడారిలో వెళ్తూ ఉన్నప్పుడు డెజర్ట్లో ఒక వ్యక్తి బైక్కి రిపేర్ చేస్తూ కనిపిస్తూ ఉంటాడు. మన హీరో మెకానిక్ పని కొంచెం ఎక్కువ తెలుసు కాబట్టి ఆ బైక్ని రిపేర్ చేసినంలో ఆ మెన్కి హెల్ప్ చేసి ఉంటాడు. అతను అప్పుడే చెప్తాడు నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండింది తను కానీ నన్ను ఇప్పుడు వదిలేసింది అని చెప్తాడు. హీరో కూడా తన గర్ల్ ఫ్రెండ్ని కలవడానికే వెళ్తున్నారు కాబట్టి తన పాస్ట్ స్టోరీ మొత్తం చెప్పేసి కూడా ఆ బైక్ అతన్ని కన్విన్స్ చేసి వెళ్తూ ఉంటారు. ఇదేంట్రా అంటే ఇప్పుడు వచ్చిన ఆ బస్సులో వచ్చిన గ్యాంగ్ మ్యూజిషియన్స్ అందరూ కూడా అదే డెజర్ట్లో ఒక కాడికి వస్తారు. అదేంట్రా అంటే వాళ్ళ టీంలో ఒక లీడర్ ఉంటాడు. అతను ఏం చెప్తాను అంటే స్టోన్ చూపించి ఇతనే మనని కాపాడడానికి వచ్చిన ఆ నెక్స్ట్ పర్సన్ అని చెప్తారు. ఏంట్రా అంటే ఆ బబుల్ లోపల ఒక పర్సన్ అనేది ఉంటాడు, అతనే మన హీరో అయి ఉంటాడు. ఇంకా ఈ వాళ్ళందరూ కూడా ఆ హీరోని వెతకడానికి బయటకి వెళ్ళిపోయి ఉంటారు. అలా ఆ బైక్ మెన్ కూడా హీరోని ఒక నైట్ పార్టీకి తీసుకొని వస్తాడు. అక్కడ హీరో చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కానీ తనకి నైట్ అంతా వేస్ట్ చేశాను, టైం అంతా వేస్ట్ చేశాను, హీరోయిన్ వెడ్డింగ్కి టైం అవుతుందని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అక్కడ ఒక బైసైకిల్ అనేది విన్ చేసుకొని ఆ హీరోని ఈ బైక్ పర్సన్ని అలా మధ్యలో వదిలేసి వెళ్ళిపోవడంతో బైక్ అతను కూడా హర్ట్ అయిపోయి ఉంటాడు. అలా ఈ వెహికల్స్ అందరూ కూడా మ్యూజిషియన్స్ అలాగే బైక్ వాళ్ళు కూడా అందరూ 2 టీమ్స్ కూడా హీరోని ఫాలో అవుతూ వెతుకుతూ ఉంటారు. అలాగే ఒకవైపు నుండి హీరో వాళ్ళ మమ్మీ కూడా వెతుకుతూ ఉంటుంది. అలా బస్లో వెళ్తున్నప్పుడు ఒక కార్ యాక్సిడెంట్ వల్ల హీరో బబుల్ అనేది ఒక ట్రైన్లో పడిపోయి ఉంటుంది. ఆ ట్రైన్లో చూస్తే అక్కడ వాళ్ళందరూ కూడా మ్యాజిక్ షోస్ చేసుకునే వాళ్ళందరూ కాస్ట్యూమర్స్తో ఉంటారు. ఇంకా వాళ్ళందరూ కూడా ఈ ట్రైన్ ఇక్కడ ఆగదు, లాస్ట్ స్టాప్లోనే ఆగుతుందని చెప్పాక హీరోని అలా స్టాప్ దగ్గరికి తీసుకొని వెళ్తారు. అదేంటంటే వాళ్ళ బాస్ ఒక చిన్న మిన్నీ సైజులో ఉండి ఉంటాడు. ఇదేంటి నువ్వు ఈ హైట్ ఇలా ఉంది అని హీరో చెప్పడంతో అలా ఎగతాళి చేస్తావా నన్నే అని ఆ బబుల్ని డ్యామేజ్ చేయడానికి ఆ పర్సన్ అని ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా అక్కడి నుండి తప్పించుకొని ఎలా వెళ్ళిపోవాలని హీరో చాలా ట్రయల్స్ చేసి అక్కడ నుండి పారిపోతాడు. అదే టైంలో వాళ్ళ మమ్మీ వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ మ్యాజిక్ షో జరుగుతున్న దగ్గరికి వచ్చేసి మా అబ్బాయి నీ దగ్గరికి నెక్స్ట్ వచ్చారు కదా అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఇంకా చూపించడానికి వెళ్తారు. అదే టైంలో హీరోకి కాస్త ఆకలేసి రెస్టారెంట్స్ దగ్గరికి వెళ్తారు. ఆ రెస్టారెంట్లో అందరూ కూడా నువ్వేంటి ఈ బబుల్లో ఉన్నావని చెప్తే నాకు ఇమ్యూనిటీ ప్రాబ్లం ఉంది, అందుకే జర్మ్స్ అటాక్ చేస్తాయి కాబట్టి బబుల్లో ఉన్నా అంటాడు. ఇంకా వాళ్ళందరూ కూడా ఇమ్యూనిటీ ప్రాబ్లం అంటే ఏదో పెద్ద డిసీజ్ అనుకొని అందరూ కూడా హీరోని అటాక్ చేస్తూ ఉంటారు. అదే టైంలో అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరుగుతుంది. అప్పుడే మనకి ఈ పుష్ప అనే అతన్ని చూపిస్తారు. ఇతనే మన హీరోని సేవ్ చేసి తన ఐస్ క్రీమ్ వెహికల్లో అలా తీసుకొని వెళ్తూ ఉంటాడు. హీరో వాళ్ళ పేరెంట్స్ కూడా మ్యాజిక్ షో జరుగుతున్న దగ్గరికి వచ్చి ఉంటారు హీరోని వెతుక్కుంటూ. ఇంకా వాళ్ళు కూడా ఒక గ్యాంగ్గా హీరోని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే మనకి హీరోకి ఒక డ్రీమ్ అయితే వస్తుంది. డైనోసార్ అనేది ఒక పర్సన్ని మింగేసి ఇతని వెనుక పడుతూ ఉన్నట్టుగా. అప్పుడే హీరోయిన్ అనేది తన బాయ్ ఫ్రెండ్ని పెళ్లి చేసుకుని వెళ్ళిపోతూ ఉన్నట్టు. అప్పుడే తను గట్టిగా అరవడంతో మన పుష్ప అనేది బైకిల్ని ఆపేస్తాడు. ఎందుకంటే పక్కన ముందు ఒక యానిమల్ అయితే చనిపోయి పడిపోయి ఉంటుంది. ఇంకా అతను పుష్ప ఒక పూజారి కాబట్టి దానికి ఏదో పూజలు చేస్తూ అక్కడే ఉండిపోయి ఉంటాడు. ఇంకా హీరో అక్కడి నుండి ఐస్ క్రీమ్ తింటూ నడుచుకుంటూ వెళ్తాడు. ఆ ఐస్ క్రీమ్ని ఫస్ట్ టైం తినడంతో చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా వాళ్ళ మమ్మీ ఆ హీరో కోసం వెతుకుతూ ఉంటుంది ఆ మ్యాజిక్ షో చేసే గ్యాంగ్తో పాటు. అలాగే ఇటు ఈ పూజారి దగ్గరికి ఇందాక మనం అడుగుతున్న ఆ వెహికల్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు నెక్స్ట్ ఆ హీరోని కనిపెట్టడానికి. కానీ ఈ పూజారి లేదు నాకు అలా ఎవరూ తెలియదు, ఆ హీరో ఎవరు తెలియదు అని చెప్పేసి అంటాడు. అప్పుడు వీళ్ళందరూ ఐస్ క్రీమ్ తింటున్న టైంలో మన పూజారి అయితే
అలా పూజ చేస్తున్న టైంలో మ్యూజిషియన్స్ అందరూ ఉంటారు కదా, వాళ్ళొచ్చి వాళ్ళ బైక్స్ని క్యాన్సిల్ అంతే పడగొట్టి ఉంటాడు యాక్సిడెంట్ చేసి. అప్పుడే హీరోయిన్కి వెడ్డింగ్ అనేది జరుగుతూ ఉన్నట్టుగా రెడీ అవుతూ ఉన్నట్టుగా చూపిస్తారు. తన సిస్టర్ని అడుగుతూ ఉంటుంది, ఇది కరెక్టా అని. అంటే లేదు, నీకు అతని నీ బాయ్ ఫ్రెండే కరెక్ట్ అని చెప్తుంది. ఆ తర్వాత హీరో ఇంకా లేట్ చేయకుండా ఒక ట్యాక్సీని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోవాలి హీరోయిన్ వెడ్డింగ్ ప్లేస్కి అని అనుకుంటాడు. కానీ తన దగ్గర మనీ ఉండదు కాబట్టి పక్కనే జరుగుతున్న ఒక ప్రోగ్రాంలో అయితే పార్టిసిపేట్ చేసి విన్ అయ్యి మనీ అయితే తెచ్చి ఉంటాడు. ఈ ముసలాడికి ఇచ్చి ఇంకా ట్యాక్సీలో వెళ్దాం అనుకునే టైంలో మ్యూజిషియన్స్ గాడ్ అని ఇందాక చెప్పుకున్నాం కదా, వాళ్ళందరూ హీరోని తీసుకెళ్దాం అనుకుంటారు. అదే టైంలో ఇంకా అక్కడికి బైక్ గ్యాంగ్, ఇంకా మన ఐస్ క్రీమ్ పూజారి గ్యాంగు, అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా అందరూ వచ్చి ఉంటారు. ఇంకా వాళ్ళలో వాళ్ళు అందరూ నేను హీరోని తీసుకెళ్తాను అని అందరూ కొట్టుకుంటూ ఉంటారు. అదే టైంలో ఇంకా ముసలోడు మన హీరోకి ఒక స్టోరీ చెప్తారు. నేను అలాగే నాకు ఇంకో బ్రదర్ కూడా ఉన్నాడు, మేమిద్దరం ట్విన్స్, అలాగే నా వైఫ్ చైనీస్ అమ్మాయి, కానీ నా బ్రదరు మా వైఫ్ని తీసుకొని చైనాకి వెళ్ళిపోయాడు అని చెప్తాడు. అదే టైంలో వాళ్ళు వెహికల్ డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడే మనకు ఒక సీన్ అయితే చూపిస్తారు. రోడ్డు మధ్యలోనే ఆ ముసలోడు చనిపోయి ఉంటాడు. అలా వెహికల్ నడుస్తూనే వాళ్ళు రోడ్ ఎండ్ దాకా కూడా వచ్చేసి ఉంటారు. ఇంకా సడన్గా హీరో గాల్లోకి లేచిపోయి ప్లానర్ని అయితే కాపాడుకోవాలని చెప్పేసి సైడ్కి అలా పడిపోయి ఉంటాడు టర్న్ అయ్యి. అక్కడ పడిపోయిన తర్వాత ఒక కాల్ బ్లూత్ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేద్దాం అనుకుంటాడు. కానీ అదేంట్రా అంటే తన ఫియాన్సీ కాల్ లిఫ్ట్ చేసి మేము వెడ్డింగ్ చేసుకుంటున్నాం, నువ్వు ఇంకా కాల్ చేయొద్దు అని అంటాడు. ఆ తర్వాత ఇంకా తనకి బాధేస్తుంది. అప్పుడు వాళ్ళ మమ్మీకి అక్కడికి కాల్ చేస్తాడు. కాల్ చేసిన తర్వాత వాళ్ళ మమ్మీ మాట్లాడి మేము వస్తున్నాం, మేము తీసుకెళ్తామని చెప్తుంది. ఇంకా అక్కడి నుండి అలా వెళ్తూ ఉన్నప్పుడే బబుల్ మన్ అనేది ఒక ఆకలేసి పక్కనే ఉన్న సూపర్ మార్కెట్కి అయితే వెళ్తాడు. ఇంకా ఆ బబుల్తో అంత డ్యామేజ్ జరుగుతుంది. కానీ నా దగ్గర మనీ అయితే లేదు, ప్లీజ్ నన్ను ఒక డ్రింక్ తీసుకొని ఇవ్వు అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఓకే అని చెప్తుంది. అయితే మనం సీన్ని కొంచెం ఫార్వర్డ్ చేసి చూస్తే తను కూడా రాబరీకి వచ్చి ఉంటుంది. ఆ ఓనర్ని అలాగే కింద పడగొట్టేసి తను రాబరీ చేసుకుని వెళ్ళిపోయి ఉంటుంది. అలా హీరో కూడా రోడ్ సైడ్ పడిపోయి ఉండడంతో వాళ్ళ మమ్మీ కూడా వచ్చి హీరోని పికప్ చేసుకోవాలనుకుంటాడు. కానీ హీరో అలా బాధపడుతూ ఉన్నప్పుడు టాక్సీ డ్రైవర్ డోర్ ఓపెన్ చేసి హీరోని వెళ్ళిపోమని చెప్తాడు. అలాగే వాళ్ళ మమ్మీ కూడా తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకా హీరో ఎలా అయినా సరే వెళ్ళిపోయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ని కలవాలి అనుకుంటాడు లాస్ట్ టైం అయినా. అలాగే ఈ గ్యాంగ్స్ అందరూ కూడా హీరో వెంట పట్టుకోవడానికి వెంబటపడుతూ ఉంటే అప్పుడే మనం ఈ ముసలోనికి ట్విన్ బ్రదర్ ఉన్నారని చెప్పుకున్నాం కదా, ఆ బ్రదర్ పైలట్ అయి ఉంటాడు. అతను కూడా కరెక్ట్ టైంకి వచ్చి హీరోని సేవ్ చేసి అలా ఫ్లైట్లో తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు ఆ వెడ్డింగ్ జరిగే ప్లేస్కి. కానీ అదే టైంలో ఫ్లైట్ అనేది కొంచెం డ్యామేజ్ అయిపోయి యాక్సిడెంటల్గా మన హీరో అనేది ఆ వాటర్లో పడిపోయి ఉంటాడు. కానీ బబుల్లో ఉండడం ద్వారా హీరోకి ఎక్కువ ఎఫెక్ట్ ఏమి కాకపోయినా అలా వెళ్ళిపోయి ఇంకా లాస్ట్కి ఆ మ్యారేజ్ జరుగుతున్న చర్చ్ దగ్గరికి అయితే లాస్ట్గా చేరుకొని ఉంటాడు. కానీ హీరోయిన్ని చర్చ్ ఫాదర్ మీకు పెళ్లి చేసుకోవడం ఇష్టం అంటే తను ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది. అప్పుడే మన హీరో కూడా ఎంటర్ అవడంతో హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా హీరో దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ అప్పుడే హీరోయిన్ బాయ్ ఫ్రెండ్ ఆగమని చెప్పినా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా హీరో పర్వాలేదు, నేను జామ్స్ అటాక్ చేసి చనిపోయినా సరే ఒక్కసారైనా నేను టచ్ చేసి అప్పుడు చనిపోతే నాకు హ్యాపీ అని అలా కిస్ చేస్తూ ఉంటాడు. ఇంకా అదే టైంలో వాళ్ళు కూడా వెడ్డింగ్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోతారు. ఇంకా అలా స్పృహ తప్పి పడిపోయిన హీరోయిన్ని చూసి వాళ్ళ మమ్మీ కూడా అక్కడ నుండి అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఆ చర్చ్లోకి అన్ని 3 గ్యాంగ్స్ కూడా వచ్చి ఉంటాయి. అందరూ కూడా ఆ బబుల్ నుండి బయటకు వచ్చిన హీరోని చూసి బాధపడుతూ అలా చూస్తూ ఉంటారు. కానీ అదే టైంలో వాళ్ళ మమ్మీ చెప్పిన న్యూస్కి అందరూ కూడా షాకింగ్ అయిపోతారు. ఎందుకంటే ఆ బాబుకి 4 years ఉన్నప్పుడే ఇమ్యూనిటీ అనేది వచ్చి ఉంటుంది, కానీ నార్మల్ అయిపోయి ఉంటాడు. కానీ వాళ్ళ మమ్మీ అతి జాగ్రత్త భయంతో బయటకి వెళ్తే మళ్ళీ ఏమవుతుందో అని ఆ బబుల్ లోపటే ఇన్ని ఇయర్స్ కూడా పెంచి ఉంటుంది. ఇంకా ఆ విషయం విన్న తర్వాత బాధపడాలో కోప్పడాలో అర్థం కాదు. కానీ అతని మ్యారేజ్ ఇంకా చాలా ఎంజాయ్గా అన్ని గ్యాంగ్స్తో హ్యాపీగా చేసుకొని ఉంటాడు. అప్పుడే మన ఈ మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. మీకు కూడా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే నెక్స్ట్ ఏ మూవీస్ అయినా ఉంటే మీరు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఆ ట్విన్ బ్రదర్ యొక్క చైనీస్ వైఫ్ కూడా మనకి లాస్ట్లో చూపిస్తారు. థ్యాంక్ యూ.